నానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఎద సడిలా. కాల్చేస్తాను. కాల్చన్నయ్యా, కాల్చు. లోపల ఇంకా కాలిపోతుందన్నయ్యా. ఏమైందిరా ఇప్పుడు సడన్ గా? ఏమవుతుందిలే అన్నయ్య. అసలు అసలు మీ పెద్దోళ్ళున్నారే, మా చిన్నపిల్లల మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోరు. పాపం చిన్నపిల్లలు, వాళ్ళకి కొన్ని ఆశలుంటాయి. వాళ్ళకి ఓ ముహూర్తం పెట్టేస్తే వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారన్న ఆలోచన కూడా మీకు రాలేదు. నిజమే తమ్ముడు, అసలు మీ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. కానీ నీకు నేనున్నాను తమ్ముడు. నీ అన్నయ్య ఉన్నాడు నీకు. నేను ఆలోచిస్తా. ఇదిగో ఇక్కడ మంచం రెడీ, పూలు రెడీ, ఇదిగో పండు రెడీ, పండు లాంటి మానసి రెడీ. నీకోసం నా శోభనాన్ని త్యాగం చేస్తాను తమ్ముడు. మానసే ఊరుకోనయ్యా. నేనా అంటే నాకంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావుగా. ఇప్పుడు ఈ మాట చెప్పావనుకో శోభనం కాదు, మళ్ళీ పెళ్లి చేస్తారు. అన్నయ్య, ఎప్పుడు నువ్వు ఇలా నవ్వుతూనే ఉండాలి. వదినా నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అచ్చం నీలాగే నీ అంత మంచి మనసున్న ఒక వారసునిచ్చి పెద్దమ్మ కోరిక, మా అందరి కోరిక తీర్చాలి. ఇంకే సమస్యలు మీ దరిదాపుల్లో కూడా రాకూడదు. అదేంట్రా కామెడీ చేస్తానని వచ్చి అంత ఎమోషనల్ అయిపోయావు? పిచ్చోడురా నువ్వు. అత్తా ఏ పాపిష్టి దిష్టి పడకుండా నా ఇంటికో వారసుణ్ణిచ్చి చల్లగా ఉండాలి. అరే ఏందత్తా, మంచి ఖుషిగా ఉండాల్సిన టైంలో కన్నీళ్ళెట్టుకుంటున్నావు. కన్నీళ్లు కావే, ఆనంద భాష్పాలు. నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలియదు. తెలుస్తుందిలే అత్తా. ఈ సంతోషం కూడా ఎక్కువ కావాలంటే ముహూర్తం దాటక ముందే మృదులని లోపలికి పంపాలా. తీసుకెళ్తా అత్తా. రా. నువ్వెక్కడికి తోకలాగా? నువ్వు కూడా ఉన్నావు కదా తోకలాగా, మోసుకొని పద. ఏ ఆగాగు. వదినా ఏంటా బొగ్గ చుక్క? ఈ బొగ్గ చుక్క ఈ తింగరదే పెట్టింది కదా. ఏయ్ తీసి చెవు వెనక దిష్టి చుక్కలా పెట్టు.
నవ్వుకు. మానసి, నేను తెంగరదే అనేది ఇందుకే. డజన్ మంది పిల్లల్ని కంటానని చెప్పడం కాదు, దిష్టి చొక్క ఎక్కడ పెట్టాలో తెలుసుకో. మూసుకొని పదరా. పద. అమ్మా. బాయ్. ఆహా, ఇలా సోలోగా మ్యూజిక్ వింటుంటే ఎంత హాయిగా ఉంది. ఈ దయ్యం ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు, ఈలోగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ వచ్చిందంటే చీపిరి దెబ్బలు చితకొట్టుడు తప్ప దేనికి పనికిరాదు. వేస్ట్ ఫెలో. కమాన్ గారో, వేస్ట్ ఫెలోస్ కోసం నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎంజాయ్. అబ్బా, ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా? అసలు నేను వచ్చినట్టు కూడా తెలవట్లే. నిజంగా ఒక అమ్మాయి ఉన్నట్టు కలలు కంటున్నాడా, లేక నేనున్నానని తెలిసినా కావాలని తెలియనట్టు నాటకం ఆడుతున్నాడా? సరే చూద్దాం ఎంతసేపు ఇట్లుంటాడో. హే చిలిపి. ఓమో, మూసుకో, దోమలు దొరుకుతాయి. ఇంతసేపు నిన్ను గమనించలేదు గాని ఇంత గ్రాండ్గా తయారయ్యావేంటి? శోభనం అన్నయ్య వదిలే కదా. ఎట్లున్నా బాగున్నానా? మన ఫేసులకి సిగ్గు సూట్ అవ్వదు గానీ విషయం ఏంటో చెప్పు. చెప్పడం ఏంది, నీకు తెలియదా? నువ్వు మాట్లాడితేనే అర్థం కాదు, ఇక సైగలతో ఏం అర్థం అవుతుంది? విషయం ఏంటో చెప్పు. సచ్చినోడా, ఏ రాసులో పుట్టినవురా? పెళ్ళా ముస్తాబై మొగుడి ముందుకొస్తే దగ్గరికి లాక్కుని ముద్దు ముచ్చటివ్వాల్సింది పోయి విషయం ఏందని దిక్కుమల్ల ప్రశ్నలేంద్రా? అది కాదు మానసి, అసలు విషయం ఏంటి? ఆపు 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 ఆపు, మళ్ళా విషయం గిషయం అన్నవంటే
ఏంది అట్లా చూస్తున్నా? నా బాధ అర్థమైందా? ఏదో అర్థమయ్యేలాగే ఉంది. నాకైతే ఊపిరాడటమే కష్టంగా ఉంది. కొంచెం ఊపిరి అప్పుగా ఇస్తావా? ఊపిరి అప్పుగా ఇవ్వడం ఏంటి? అంత కష్టంగా ఉంటే చెప్పు, ఆక్సిజన్ సిలిండర్ అద్దెకి తెస్తా. సచ్చినోడా, ఊపిరి అప్పుగా ఇవ్వడం అంటే ముద్దివ్వడం రా. ఆపు, అర్థమైంది. ఈ దెబ్బలు తినడం కన్నా ముద్దివ్వడమే బెటరు. కలుపుతూ ప్రేమ ఏంటి ఫార్మాలిటీస్? మధు గారు, ఏంటిది? ఏమైంది? ఏం లేదు మృదుల, ఏంటో ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చాయి. ఏం గుర్తొచ్చాయి? నువ్వు నా జీవితంలోకి వచ్చిన క్షణం మొదలుకొని అన్నీ అన్నీ గుర్తొచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏవేవో చిక్కులు వస్తూనే ఉన్నాయి కదా. ఒక్కోసారి ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మృదుల,
చుక్క. అంత అందంగా ఉన్నారు. నన్ను చూసి దిష్టి పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకు లేరు? మా ఆయన మీద ఎంతమంది కళ్ళో. ఆహా. మరి నన్ను చూడాల్సిన కళ్ళు నేల చూపులు చూస్తున్నాయి. ఏమైంది రంగి? ఏయ్, ఈడేం చేస్తున్నావే? ఈ ఫ్లవర్ వాజ్ కింద పడిందేంటి? జారి పడినవా? పడుకునే టైంలో ఓ మూలన పడుండక దయ్యంలో ఇల్లంతా తిరుగుతున్నవేందే? మానసి, ఎవ్వరూ దీన్ని సపోర్ట్ చేయడానికి రావద్దత్తా. ఇది మూగది అమ్మాయికి రాలనుకుంటున్నారే గాని చేసే పనులు చూస్తుంటే మాత్రం అనుమానంగానే ఉంది. మానసి ఏదో పనుండొచ్చి జారి పడిపోయానని చెప్తుంది కదా, ఇందులో అనుమానించడానికి ఏముంది? పనుండొచ్చిందా? అదే ఏం పనో చెప్పాను. చెప్పవే, అసలు ఎవరు నువ్వు? నువ్వు మూగదానివా లేదా నాటకాలాడుతున్నావా? చెప్పవే, ఏం చేద్దామనొచ్చినావు? మానసి, పాపం భయపడుతోంది, వదిలే. లేదత్తా, దీని వేషాలతో మనల్ని భయపెడుతోంది. ఈ టైంలో ఇది కిచెన్లోనో అవుట్ హౌస్లోనో పడుకోవాలి కదా, ఇక్కడేం చేస్తుంది? అసలు కంగారు చూడు. ఏదో తప్పు చేసి దొరికిపోయిన దానిలాగా. చెప్పవే, ఎందుకొచ్చినావు? చెప్తావా చంపేయాలా? మానసి, మానసి, మానసి. వదలు గౌరవ్. ఎందుకొచ్చిందో చెప్పకపోతే చంపేస్తాను దీన్ని ఈరోజు. చెప్పు. ఇది మృదుల చేతికున్న తాయెత్తు కదా, ఇక్కడికెలా వచ్చింది? ఇందాక ఈయన్ని మృదులని రెడీ చేసిన అత్త, అప్పుడు పడిపోయిందేమో. ఈ తాయెత్తుని జాగ్రత్తగా చేతికే ఉంచుకోమని చెప్పాను కదా, ఇలా ఎలా పారేసుకుంది? వదిన లేచినప్పుడు ఊడిపోయినట్టుంది పెద్దమ్మ, చూసుకోలేదేమో. పాపం, అది చెప్పడానికి వస్తే అనవసరంగా మానసి కొట్టేసింది. ఎందుకంత ఆవేశం మానసి? ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ఏదో కోపంలో చేయి చేసుకుంది రంగి, ఏమీ అనుకోవద్దు. అర్థమైంది. నిన్ను దేవుణ్ణి మొక్కుకోమన్నా, మొక్కుకున్నావు అంతే కదా. నా బిడ్డలు చల్లగా ఉండాలని అందరూ మంచి మనసుతో కోరుకుంటే ఇక కష్టాలెందుకొస్తాయి? రావు. వెళ్ళి పడుకో. సరే, మీరు వెళ్ళి పడుకోండి. మృదులకి ఈ తాయెత్తిస్తాను. ఇప్పుడెందుకులే అత్తా, పొద్దుగాలే ఇవ్వచ్చులే.
మృదుల మృదుల మధుగారు మధుగారు ఏమైంది? ఏం లేదు మృదుల, ఏదో ఏదో చిన్న డిస్టర్బెన్స్ అంతే. అదే ఏమైందో చెప్పండి. ఏమైంది? ఒక్క నిమిషం. నేను చూస్తాను మధుగారు, ఉండండి. మాన్సి, డిస్టర్బ్ చేసినా? అదేం లేదు. ఇందాక నిన్ను రెడీ చేసేటప్పుడు ఆడి తాయెత్తు పడిపోయింది. ఈ టైంలో డిస్టర్బ్ చేసుడు ఎందుకని పొద్దున్నే ఇద్దాంలే అంటే అత్త ఊరుకోలే. డిస్టర్బ్ ఏం చేయలేదు కదా నేను? మృదుల, ఆల్ ది బెస్ట్, బాయ్. తాయెత్తు పడిపోయింది. మాన్సి తెచ్చిచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? డిస్టర్బెన్స్ పోయిందా? పోయింది. ఏమీ ఆలోచించకుండా నా కళ్ళల్లోకి చూడండి.